యుద్ధం యెహోవాదే. మీ టీం పేరేంటి? మీ టీం పేరు? ఇప్పుడు నేను వర్డ్ ఇస్తా, ఆ వర్డ్తో మీరు క్యారెక్టర్ నేమ్ చెప్పాలి, అలానే సాంగ్ పాడాలి. ఫస్ట్ వర్డ్ ఈజ్ రా. సియోన్ కృప. క్యారెక్టర్ నేమ్ రాహేలు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ చా. సియోన్ కృప. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాల కృతము. క్యారెక్టర్ నేమ్ వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. టైమ్ అప్. ఇప్పుడు మీరు సాంగ్ పాడాలని క్యారెక్టర్ నేమ్ చెప్పాలి. వన్, టూ. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. క్యారెక్టర్ నేమ్ వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. టైమ్ అప్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ యా. సియోన్ కృప. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. క్యారెక్టర్ నేమ్ యోహాను. నెక్స్ట్ వర్డ్ ఈజ్ పా. పరిశుద్ధాత్మ ఆదరణ. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్ పౌలు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ నా. పరిశుద్ధాత్మ ఆదరణ. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. క్యారెక్టర్ నేమ్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఈ. సియోన్ కృప. ఇళ్ళలున్న పండుగంట కలలున్న కట్టుగంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మంచు జల్లి మందిరాన కురిసినాడు ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. క్యారెక్టర్ నేమ్ ఇశ్రాయేలు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ కా. పరిశుద్ధాత్మ ఆదరణ. కలువరి గిరిలో సిలువదారివై ప్రేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో సిలువదారివై ప్రేలాడితివా నా యేసయ్యా. క్యారెక్టర్ నేమ్ కయోను. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ దా.
సియోను కృప. నీవు స్తోత్రార్హుడా నా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. క్యారెక్టర్ నేమ్ దానియేలు. ఫస్ట్ పార్ట్లో సియోను కృపకి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్. నేను గ్రంథం పేరు అలానే సెంటెన్స్ చెప్తా, మీరు దాన్ని ఓపెన్ చేసి చదవాలి. ఆ వచనం, ఆ రెఫరెన్స్ ఎవరైతే ఫస్ట్ తీస్తారో, అలాగే నేను ఎన్నైతే అడుగుతానో వాటిలో మెజారిటీ పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 1 పాయింట్ వచ్చినట్టు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ రెఫరెన్స్ ఈజ్ రోమా 8:31, పరిశుద్ధాత్మ ఆదరణ. 8:31. దేవుడు మన పక్షం ఎలా మనకి విరోధి ఎవరు? అదే. నెక్స్ట్ రెఫరెన్స్ ఈజ్ కీర్తనలో 84:10, సియోను కృప. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నెక్స్ట్ రెఫరెన్స్ ఈజ్ ఫిలిప్పియులకు 4:4, పరిశుద్ధాత్మ ఆదరణ. ఫిలిప్పి 4:4. ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. అలానే ఇప్పుడు మీరు ఈ గేమ్లో కూడా ఆనందించాలి. నెక్స్ట్ రెఫరెన్స్ ఈజ్ సంఖ్యాకాండం 1:1, సియోను కృప. వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లా నెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. నెక్స్ట్ రెఫరెన్స్ ఈజ్ రోమా 5:5, సియోను కృప. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మెజారిటీ ఇప్పుడు సియోను కృప వైపే ఉంది. ఇంకా 2 రెఫరెన్సెస్ అడుగుతా, ఎవరైతే చెప్తారో వాళ్ళకే పాయింట్ వెళ్ళింది. ఫస్ట్ పార్ట్లో కూడా సియోను కృపకే పాయింట్ వెళ్ళింది. మరి ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నాం. అండ్ ద రెఫరెన్స్ ఈజ్ హెబ్రీయులకు 13:25, పరిశుద్ధాత్మ ఆదరణ. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినట్టు తెలుసుకున్నది. అతడు శీఘ్రంగా వచ్చిన నెల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచడు. రాంగ్. కృప మీ అందరికీ తోడే ఎన్నులు కాక. అమేన్. లాస్ట్ రెఫరెన్స్ ఈజ్ 3 యోహాను 1:14, 1:14, పరిశుద్ధాత్మ ఆదరణ. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాము, నీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈ సెకండ్ పార్ట్లో కూడా గెలిచింది సియోను కృప. ఎవరు గెలిచినా ఆయనకే మహిమకు చెందును గాక. ఇప్పుడు లాస్ట్ పార్ట్లోకి వచ్చాం. 2 పార్ట్లు ఏమో సియోను కృప గెలుచుకున్నారు, అంటే పాయింట్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణ ప్రేయర్ చేస్తారు. మిగతా వాళ్ళందరం ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమమేడ గొప్ప తండ్రి, జీవం కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా,
ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడి భద్రపరిచిన స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి ప్రభా. ఈ స్కిట్స్లో నాయన తండ్రి మీరే మాకు తోడుగా ఉన్నారయ్యా తండ్రి. అందరిని బట్టి స్తోత్రాలు ప్రభా. యేసుబాబుకు మంచి జ్ఞానము తెలివి ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇలా ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు, మీకే మహిమ కలుగును కాక తండ్రి ప్రభా. యుద్ధము యెహోవా దాన్ని మాటిచ్చిన దేవుడు అయ్యా తండ్రి ప్రభా. మా పక్షాన మీరుండి నాన్న తండ్రి ఇప్పటి వరకు నాన్న తండ్రి మాకు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాన్న తండ్రి మా తోటి ప్రేమను కూడా నాన్న ప్రభా గెలిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. మమ్మల్ని మేము హెచ్చించుకునే వారిగా కాకుండా తండ్రి ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామని హెచ్చించే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి తండ్రి ప్రభా. మళ్ళా నాన్న ప్రభా ఇలాంటి క్విజులు నాన్న తండ్రి మాకు తోడుగా ఉండి నాన్న ప్రభా మంచి జ్ఞానం మంచి తెలివి ఇచ్చి వ్యర్థమైన జ్ఞానం వ్యర్థమైన మనసు లేకుండా సహాయం చేసి ఇలాంటి నాన్న అవకాశాలు ఇంకా మాకు ఇస్తారని, అలాగే యేసుబాబుని కూడా మీరు వాడుకోండి తండ్రి ప్రభా. నాన్న తండ్రి మీ సిలువ చాటును వర్గపరచండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి నా చిన్న ప్రార్థన నాన్న మీ పాలన చేర్చుకుని ప్రతిపాదిస్తారని ఏ సత్పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు సియోను కృప ప్రార్థన చేయాలి, మిగతా వాళ్ళు ఏకీభవిద్దాం. స్తోత్రం 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 మహాకరుణానికి తెలుగు తండ్రి ప్రభా. ఆయనకి సమస్తముని సాధ్యం గల దేవ పరిశుద్ధాత్మ దేవ, ఈ రోజు నా దేవ అయ్యా ఈ దినమును మాకు ఇచ్చిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజంగా ఈ సమయాన్ని మాకు ఇచ్చిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజంగా నా దేవన కాలంలో ఉన్న ప్రభా యేసుబాబును వాడుకొని అయ్యా ప్రభా బిడ్డకి సులభం అన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా ఈ పోటీని మా మధ్యలో నడిపించిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజంగా నా దేవ ఈ రోజు ప్రభు జరిగిన ప్రభా పాటల్లో కానీ ప్రభా వాక్యంలో కానీ అన్ని విషయాల్లో మీరుండి ప్రభా ఇక్కడ జరిగించాలి ప్రభా. అయ్యా ప్రభా మా పక్కన టీము ప్రభా అయ్యా మాకన్నా ప్రభా పోటీ పడాలి నిజమే ప్రభా. మేమందరం ఒకటే ప్రభా, మేమందరం కలిసే మేము ప్రభా నీ నామాన్ని కనపరిచాం ప్రభా. నిజముగా దావీదుకి అంటాడు ప్రభా యుద్ధం యెహోవాదని, మా పక్షాన్ని నీవు యుద్ధం చేసావు ప్రభా. అయ్యా ఇంకా యవన కాలంలో యేసుబాబు జ్ఞానాన్ని దయచేసి తన ఛానల్ అభివృద్ధి పరిచిన దేవా ఇంకా నీ నామాన్ని పరిచయం చేసడానికి కార్యం జరిగిస్తానని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. సియోను కృప పరిశుద్ధాత్మ ఆదరణ యుద్ధము యెహోవాదే.